అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఏప్రిల్ మాసము 2వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము ఎర్రటి రంగుగల రోజా పుష్పము. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనమందు, నేను సారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు వల్లి పద్మము వంటి దానను. భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక చిన్న పాప ప్రతి దినమును అందమైన రోజాను తీసుకుని వచ్చి ఇచ్చుచుండెను. ఆయన కూడాను ఆమెను సంతోషింప చేయుటకు కోరి ఆ రోజా పుష్పమును ప్రేమతో తీసుకుని తనకి వస్త్రమునకు దాన్ని పెట్టుకొని చుండెను. ఇక దినములు గడిచే కొలది ఆయనకు రోజా పుష్పముపై అమితమైన మక్కువ కలిగేను. అందుచేత తన ఇంటి వెనక భాగమునందు గల స్థలములో ఒక అందమైన రోజా తోటను వేసుకుని ప్రతి దినమును తనకు ప్రియమైన రోజా పుష్పమును తుంచి వస్త్రమునకు పెట్టుకొని చుండెను. ఆయన మరణించినప్పుడు ఆ తోటమాలి ఒక రోజా పుష్పమును తుంచి తీసుకుని పరిగెత్తుకొని వచ్చాడు. బాపూజీ, మీరు కోరుకునే పువ్వును తీసుకుని వచ్చి ఉన్నాను, కన్నులను తరచి చూడండి, దీనిని తీసుకుని మీ వస్త్రమునకు పెట్టుకొనుడి అని చెప్పి బోరున ఏడ్చెను. అయ్యో, నిత్యమైన ఔన్నత్యమును ఇచ్చు పరలోకపు సారోను రోజాను ఆయన తన వస్త్రమునకు పెట్టుకొనలేదు. రోజా పుష్పం యొక్క రంగు ఎరుపు రంగై ఉన్నది. అది యేసు యొక్క రక్తమును, త్యాగమును, కల్వరి మరణమును ప్రేమతో జ్ఞాపకము చేయుచున్నది. లిల్లీ పుష్పము ధవల వర్ణముతో యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను, పవిత్రమైన జీవితమును బయలుపరుచున్నది. అవును, ఆయన ధవలవర్ణుడును రక్తవర్ణుడు కదా. నేను ఒకసారి యెరూషలేము నందు గల గెత్సెమనే తోటకు వెళ్ళి ఉన్నప్పుడు యేసు రక్తమును చెమటగా చిందించిన స్థలములో ఎర్రటి రంగులో అందమైన పుష్పములు పూచి క్రీస్తు యొక్క రక్తమే చిందింపబడి ఉన్నదా అని తలంచున్నట్లుగా కనబడుచున్నది. అక్కడ ప్రభు యొక్క ప్రేమను, కల్వరి యొక్క నేస్తమును అత్యధికముగా ధ్యానించాను. ఆయన కల్వరి గొట్టపై కొట్టబడి, నలగొట్టబడి అమూల్యమైన తన రక్తమునంతటిని చిందించి ఇచ్చెను. మనలను అమూల్యమైన వారిగా మార్చవలను అనుట కొరకు ఆయన చేసిన త్యాగము ఎంతటి శ్రేష్టమైనది. భరించలేని శ్రమలను సహించినను అనేక మంది అయిన తన సంతానమును మహిమలో సమకూర్చి చేర్చెదను అని దృఢ నిశ్చయముతో ఆయన ముఖము సారోను రోజా వలె వికసించి ఉండేను. ఆయన కలత చెందాను లేదు, భయపడను లేదు. మనము ఏ స్థలమునకు వెళ్ళినను సారోను రోజాను మనతో కూడా తీసుకొని వెళ్ళుదుముగాక. క్రీస్తు యొక్క గుణాతిశయములను మనతో తీసుకొని వెళ్ళుదుముగాక. మన యొక్క జీవితమును ఆయన కొరకు సుగంధ సువాసనగా మార్చుదుముగాక. అప్పుడే సంతోషము చేత నింపబడిన వారిగాను, సమస్త మేళ్ల చేత నింపబడిన వారిగాను మనము కనబడదుము. మీరు ఒక రోజా పుష్పమును తీసుకుని దానిని చేతులతో నలిపి వేసినను, కాళ్లతో త్రొక్కి వేసినను అది బదులుకు మీ చేతులకు కాళ్లను పరిమళింప చేయుచున్నది. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే పగయు ద్వేషమును ఉంటున్నదో అక్కడ ప్రేమను, ఎక్కడైతే చేదును గాయములను ఉన్నదో అక్కడ క్షమాపణను, ఎక్కడైతే సందేహము ఉన్నదో అక్కడ విశ్వాసమును మనము బాహ్యముగా కనబరచవలెను. నేటి ధ్యానమునకై మా ద్వారా క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరుచుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 మరియు 15 వచనము. నేటి వేద పఠనము ఉదయం న్యాయాధిపతుల గ్రంథము 16, 17 మరియు 18 అధ్యాయము. సాయంత్రం లూకా సువార్త 7వ అధ్యాయం 1 మొదలుకొని 30 వచనము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.